మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 30 లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దాని అడుగుతా ఉన్నా. ముగ్గురు కాదు 3,00,00,000 మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు. అది నువ్వు చూస్తావు, తొందరలో చూస్తావు. జూన్ 4 కదా, జూన్ 4వ తారీఖున చూస్తావు. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాగుతుంది. నీకు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద జల్లినా, మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు చల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా. చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు. ఎవడి మీదో నెట్టేసేది. నడవలేక దారి ఒకడన్నా అంటే ఒకడెవడు వెనక. ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను, నీ మైకు పనిచేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆ ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం, భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చిలకూరుపేటలో ప్రజాగలం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో కోర్స్ త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కోడ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన 175 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మాకేం పని. ఒక విషయం మనం చేస్తున్నా,